హాయ్ హలో అండి అందరికీ. ఈరోజు ముల్లంగి పరాటో ఎలా చేయాలో చూసేద్దామండి. మనము ముల్లంగి నేను తురిమి పెట్టుకున్నానండి. ఒక 2 అండి, ఇవి మీడియం సైజువి. ఇందులో వేసేటి పదార్థాలు ఏంటో మనం చూసేద్దాం. ఒక 1 స్పూన్ సాల్ట్ వేయాలండి. ఒక 1 స్పూన్ మిర్చి పౌడర్ అండి. కొద్దిగా హల్దీ అండి. కొద్దిగా చాట్ మసాలా అండి. అజ్వైన్ అండి, ఓం అంటాం కదా మనం, ఓం ఇది కొద్దిగా. ఇందులో ఒక 1 స్పూన్ జీరా అండి. ఇది పచ్చిమిర్చి అల్లం పేస్ట్ అండి, ఇది కొద్దిగా. నెక్స్ట్ కొత్తిమీర అండి, ఇందులో కొత్తిమీర కొద్దిగా. ఇప్పుడు దీన్ని మంచిగా కలిపేసుకుందామండి మనం. ఇందులో వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ వచ్చేసినాయండి. ఇది మనం స్టఫింగ్ లా కూడా పెట్టుకోవచ్చు అండి, పరోటాలు చేసుకోవచ్చు. చపాతీ పిండి డైరెక్ట్ ఇందులో వేసుకొని కూడా కలుపుకొని చేసుకోవచ్చు అండి. ఈ 2 విధానంగా చేసుకోవచ్చు అండి దీన్ని. ఇందులో గోధుమ పిండి వేస్తున్నానండి నేను. 1 కప్ వేస్తున్నానండి, ఈ సైజ్ 1 కప్. 1.5 కప్ గోధుమ పిండి అండి, 1.5 కప్. ఇందులో కొద్దిగా ధనియా కూడా వేయాలండి. ధనియా కొద్దిగా 1 స్పూన్ అండి ధనియా. ఓకే, ఇదంతా మంచిగా మిక్స్ చేసుకుందామండి మనం. మంచి పిండిలాగా కలుపుకుందామండి. మనం చపాతీ పిండి ఎలా కలుపుకుంటామండి అలా కలుపుకోవాలి. ఇది దీంట్లో నీళ్లు మనకు అవసరం ఉంటేనే పోసుకోవాలండి, ఇదే సరిపోతుందండి. చపాతీ పిండిలాగా కలుపుకోండి. ఇందులో మళ్ళీ నేనేం వాటర్ వేయలేదండి, డైరెక్ట్ మనం ఏమేమి వేసామో వాటర్ వేయకుండానే దాంట్లో ముల్లంగిలో వాటర్ ఉంటుంది కదండి, దాని వాటర్ తోటి సరిపోయిందండి మనకి. ఇది కొద్దిగా ఒక 1 స్పూన్ ఆయిల్ వేసుకొని ఒక 10 మినిట్స్ పెట్టుకుందామండి ఇలా ముద్ద ఇది. ఓకే, ఇది చూసేద్దామండి. 10 మినిట్స్ అయిందండి ఇది. చూడండి, మంచిగా సాఫ్ట్గా మెత్తగా అయిందండి ఇప్పుడు ఇది. ఇప్పుడు దీన్ని మనం చేసేస్తామండి, పరోటాలు చేద్దాం. కొద్దిగా పిండి వేసుకుందామండి. కొద్దిగా మెత్తగా అనిపిస్తే మీరు కొద్దిగా పిండి వేసుకోండి. వీటికి మనం కర్రీస్ లేకుండా, చట్నీ లేకుండా అలాగే తినేయచ్చు అండి, చాలా టేస్ట్ ఉంటుందండి ఇది. ఇలాంటి ఈ సైజ్ సరిపోతుందండి మనకి, ఇంకా మెత్తగా వేస్తే మళ్ళీ విరిగిపోతుందండి. ఓకే, ఫ్లేమ్ పెద్ద చేస్తాం. వేసుకున్నామండి. అలాగే అన్నీ అలాగే చేసుకోవాలండి. అలా ఈలోపు ఇంకోటి చేసేసుకున్నాం. ఇలా ఈ సైజు మీద తీసుకోండి.
హెల్త్ కూడా చాలా మంచిదండి ముల్లంగి. కొద్దిగా కొద్దిగా ఆయిల్ పోసుకోవాలండి ఇలా. మంచి కాలిపోయిందండి ఇప్పుడైతే. ఓకే అండి, చూడండి ఎమ్మి పరోటా రెడీ అయిపోయిందండి. ఇది మనం కర్రీతోటైనా తినొచ్చండి, ఆలు కర్రీతోటి ప్లస్ కర్డ్ తోటైనా చాలా బాగుంటుందండి. ఇందులో లో క్యాలరీస్ ఉంటుందండి ఇందులో. ఇది మనకు రాడిష్ లివర్ కూడా చాలా మంచిదండి, లివర్ ఫంక్షన్ బాగా చేస్తుందండి. టాక్సిన్స్ కూడా రిమూవ్ చేస్తుందండి మన బాడీ నుంచి. హై ఫైబర్, విటమిన్ సి ఉంటుందండి దీంట్లో. సో కాల్షియం కూడా, గుడ్ కాల్షియం ఉంటుందండి ఇలా. తప్పకుండా మీరందరూ వీక్లీ 1-2 అయినా తినొచ్చండి. ఇది మన హెల్త్ పర్పస్ గురించి ఆలోచిస్తే చాలా అంటే చాలా మంచి రెసిపీ అండి ఇది. తప్పకుండా మీరు అందరు ట్రై చేయండి. ఓకే, థ్యాంక్ యూ.